ఈరోజు ఒక కొత్త ఏఐ టూల్ గురించైతే చెప్తాననమాట. ఈ ఏఐ టూల్ నేమ్ వచ్చేసరికి నొటేషన్ ఏఐ. సో, ఈ ఏఐ టూల్‌లో సేమ్ అన్ని ఏఐ టూల్‌లాగా చాట్ చేయొచ్చు. మొత్తం అన్నీ ఏ టు జెడ్ అన్నీ అడగొచ్చనమాట. దీనికి మల్టిపుల్ లాంగ్వేజెస్ తెలుసు. కానీ ఈ ఏఐ టూల్‌లో ఉన్న ఫ్యూచర్స్ గురించైతే మీకు ఇప్పుడైతే చెప్పబోతున్నాను. దీంట్లో నాకు బాగా నచ్చిందేంటంటే టెంప్లేట్స్ అనమాట. టెంప్లేట్స్ అని దీంట్లో ఒక ఆప్షన్ ఇచ్చారు. దాంతో మనం ఏదన్నా సేవ్ చేసుకోవచ్చనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా కంటెంట్ క్రియేటర్ అంటే కంటెంట్ క్రియేటర్‌కి సంబంధించిన నోట్స్ గానీ, అలాగే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ రన్ చేస్తున్నారంటే ఆ పేజ్‌కి సంబంధించిన వీడియోస్ కానీ ప్రతిది ఎవ్రీథింగ్ దీంట్లో అయితే సేవ్ చేయొచ్చు. దీంట్లో డేటాబేస్ అని ఒక ఆప్షన్ ఉంటదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కింద బ్రౌజ్ టెంప్లేట్స్ అని కనపడుతుంది చూసారు కదా! దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా టెంప్లేట్స్ అన్ని డిఫాల్ట్ టెంప్లేట్స్ అన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో వర్క్‌కి సంబంధించిన దాంట్లోకెళ్తే మీకు కంటెంట్ క్రియేషన్, క్యాలెండర్ గాని ఇలా అన్ని సంబంధించిన అన్ని టెంప్లేట్స్ దీంట్లో ఉన్నాయి. సో, ఇవన్నీ ఫ్రీగా వాడుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్విక్ నోట్స్ మీద కొడుతున్నాను మీకు ఒక శాంపుల్ చూపెట్టడానికి. సో, దీని మీద కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఇలాగా కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయనమాట. సో, ఇక్కడ మీరు పైన యాడ్ ఎగైన్ అని కొట్టండి. సో, యాడ్ ఎగైన్ అని కొడితే మీకు ఒక కొత్త దాన్నయితే యాడ్ చేసుకోవచ్చనమాట. సో, అలా ప్రతి టెంప్లేట్‌కి సేమ్ అంతే యాడ్ ఎగైన్ అని కొడితే సరిపోతదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు న్యూ బ్లాగ్ పోస్టర్స్ సిరీస్ అని కనపడుతుంది చూసారా? ఇవన్నీ నేను యాడ్ చేసినయి. అలాగే కింద మీరు న్యూ పేజ్ మీద క్లిక్ చేయండి. న్యూ పేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్‌గా మార్నింగ్ రొటీన్ అని పెట్టండి. నేను ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తున్నాను. సో, మార్నింగ్ రొటీన్ అని పెట్టేశారు కదా! సో, మీకు ఇక్కడ కిందకొచ్చేసిన తర్వాత సింపుల్‌గా ఏం చేస్తారంటే యాడ్ ది మార్నింగ్ రొటీన్ అని పెట్టండి. సంథింగ్ ఏదో ఒకటి. యాడ్ దిస్ మార్నింగ్ రొటీన్. సో, ఇలా మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చారంటే అదే ఆటోమేటిక్‌గా మీకు సెట్ చేసి ఒక మంచి రిజల్ట్ అయితే ఇస్తదనమాట. ఏదన్నా ఒక మార్నింగ్ రొటీన్‌ని అదే యాడ్ చేసి మీకు దాంట్లో అయితే పెట్టేస్తదనమాట. సో, ఇలాగ మీరు దీంట్లో చాలా టెంప్లేట్స్ ఉన్నాయి. సో, ఆల్రెడీ అదైతే యాడ్ చేసింది. ఆ టెంప్లేట్స్ అన్ని మీరైతే యూజ్ చేయండి. సింపుల్‌గా వ్యూ మీద అయితే క్లిక్ చేయండి. చూసారు కదా! మొత్తం మన మార్నింగ్ రొటీన్ మొత్తం దీంట్లో అయితే యాడ్ చేసేసింది. సో, మనం సింపుల్‌గా దీంట్లోకొచ్చి మన మార్నింగ్ రొటీన్ అయితే చూసుకోవచ్చనమాట. అలా మీకు కంటెంట్ క్రియేషన్ గాని అలా చాలా టెంప్లేట్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో, మీకు ఇక్కడ బ్రౌజ్ టెంప్లేట్స్‌కొచ్చి ఆ టెంప్లేట్స్ అనేవి అయితే చూసుకోవచ్చనమాట. సో, ఇలా ప్రతీదీ మీరు టు డూ లిస్ట్ గాని, సింపుల్‌గా ఏదైనా హ్యాబిట్ ట్రాకర్ గాని ఇలా ప్రతీదీ దీంట్లో అయితే చేసుకోవచ్చనమాట. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! చేసేయండి. మళ్ళీ వచ్చే కొత్త వీడియోతో కొత్త ఏఐ టూల్‌తో కలుద్దాం. బాయ్ బాయ్.